ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. సార్, అమెరికా మనం రీసెంట్గా కొన్ని వీడియోస్ చేసాము లే ఆఫ్స్ మీద అండ్ ట్రంప్ గ్రీన్ కార్డ్ మీద కూడా గుడ్ న్యూస్ అని చెప్పేసి. సో ఈరోజు ఏంటంటే అమెరికాలో వీసా సిస్టంలో కొన్ని మార్పులు అయితే వచ్చాయని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ చూస్తున్నాం, న్యూస్ చూస్తున్నాం. మరి అసలు ఏంటి ఆ చేంజెస్ ఏమొచ్చాయి, అసలు ఆ చేంజెస్ వచ్చాయా రాలేదా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది. మీరేం చెప్తారు సార్? అమ్మా, అంటే పాలసీ పరంగా చేంజెస్ ఏం రాలేదు. అది ఏంటంటే స్టేటస్ రిపోర్ట్ అంటారు కదా, ఆ స్టేటస్ రిపోర్ట్లో వెయిటింగ్ లిస్టులు రిపోర్ట్లు ఏవైతే ఉంటాయో అలా ఆ స్టేటస్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ గాట్ లిటిల్ డిలేడ్ బై అబౌట్ 30-40 days, అబౌట్ 45 days అది జరిగింది. నెల నెల బులెటిన్ వస్తుంది. ఓకే, ప్రతి నెల యుఎస్ వీసా బ్యూరో ఏదైతే ఉందో ఆ బ్యూరో వాళ్ళు ఎవ్రీ మంత్ దే విల్ పబ్లిష్ అ రిపోర్ట్. ఆ రిపోర్ట్ పబ్లిష్ చేసిన దాంట్లో ప్రతి ఒక్క కంట్రీ యొక్క వీసా స్టేటస్ ఏమున్నాయి, ఎప్పుడు ఇది అప్లికన్ అవుతుంది అనేది అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అయితే నవంబర్లో ఏదైతే వచ్చిందో దాంట్లో భారతదేశానికి సంబంధించి అప్లికేషన్స్ అంటే ఫైనల్ యాక్షన్ను ఒక 10 రోజులు అడ్వాన్స్మెంట్కి వచ్చినట్టయితే మన అప్లికేషన్ వచ్చేసి దాదాపు 40-45 రోజులు డిలే ఫార్వర్డ్ అవ్వడం అనేవి జరిగింది. ఇది మార్పులు అంతే. వీటిని పాలసీ చేంజెస్ అని అనడానికి లేదు, కానీ డిమాండ్ ప్రకారంగా వెయిట్ లిస్ట్ కొద్దిగా మారింది అని చెప్పచ్చు. ఇప్పుడు బ్యాక్లాగ్ అంటారు కదా, ఆ బ్యాక్లాగ్ కొంత 40 రోజులు పెరగడం, 10 రోజులు ముందుకు సాగడం అనేది జరిగింది. అంటే సార్ ఇప్పుడు ఈ బ్యాక్లాగ్స్ అంటున్నారు కదా, ఈ వీసా సిస్టమ్, ఈ బ్యాక్లాగ్స్ ఎలా వర్క్ చేస్తారు సార్ అసలు? ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క కంట్రీకి ఇన్ని నంబర్లు వీసాలు మేము ప్రతి సంవత్సరం ఇస్తాం అని పెట్టుకున్నారు. ఎందుకని వాళ్ళు ఎందుకు వీసాలు ఇస్తున్నారు? వాళ్ళ దేశానికి వచ్చే ప్రజానీకం వాళ్ళ ఎకానమీని, వాళ్ళ టెక్నాలజీని వాళ్ళకి పెంపొందించడానికి సహాయపడే వాళ్ళు కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, అప్లై చేసుకున్న వాళ్ళందరినీ స్క్రూటినైజ్ చేసి వాళ్ళకి ఎవరైతే బెనిఫిషియల్గా ఉంటారో వాళ్ళని ప్రయారిటీ ఇస్తారు. మన దగ్గర ఏంటంటే మన వాళ్ళు పొలోమని వెళ్ళాలని చాలామంది చూస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రయారిటీలో ఇవి డిలే అయిపోతాయి. ఇలా డిలే అయిపోయినవన్నీ తర్వాత అక్కడికి వెళ్ళి ఉన్న తర్వాత వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ ఇవ్వడం, సిటిజన్షిప్ ఇవ్వడం, ఇవన్నీ కావాలి అని అంటే ముందు వీసా రావడం, వీసా వచ్చిన తర్వాత అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ రావడం, పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చిన తర్వాత సిటిజన్షిప్ రావడం. సో ఫర్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఈస్ అ డిమాండ్ అండ్ సప్లై కైండ్ ఆఫ్ అ థింగ్. ఈ డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడైతే ఇదవుతూ ఉందో వాళ్ళు ఇస్తామని అనుకున్న దానికంటే మనం వాళ్ళు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా డిలే అవుతుంది కదా, అలా బ్యాక్లాగ్లు ఏర్పడతాయి. మామూలుగా చూసుకుంటే అమెరికాలో వీసాస్ ఇస్తారు కదా, అంటే అవి ఒకసారి రావడానికి కూడా లేట్ అవుతూ ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది. ఎందుకు లేట్ అవుతుంది అంటే ఒకటి నంబర్స్ అండి, రెండవది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెక్సికోని తీసుకుందాం, ఇండియాని తీసుకుందాం, లేదా ఏ దేశాన్నైనా తీసుకుంటే ప్రతి చేతిలో కూడా కౌన్సిలేట్స్ని పెట్టారు వాళ్ళు. అవునా, కౌన్సిలేట్స్ పెట్టారు, ప్రాసెసింగ్ అవుతుంది. కానీ అక్కడున్న మిషనరీ, అక్కడున్న రిసోర్సెస్, అక్కడున్న ఎఫిషియన్సీ ఆఫ్ ది స్టాఫ్, యు అండర్స్టాండ్. మన దగ్గర కూడా అంతే కదా, ఓ కౌంటర్లో స్పీడ్గా అవుతుంది, ఓ కౌంటర్లో స్లోగా అవుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్స్, ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ది పాలసీ ఆఫ్ ది ప్లేస్, అండ్ దెన్ ద నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ టు బి ప్రాసెస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడో ఆఫీసర్ ఉన్నాడు, అక్కడో ఆఫీసర్ ఉన్నారు అనుకుందాం. ఇక్కడ 1000 అప్లికేషన్లు ప్రాసెస్ కావాలి, అక్కడ 100 అప్లికేషన్లు ప్రాసెస్ కావాలి. మరి స్పీడ్ అవ్వట్లేదు అని అంటే ఎలా అవుద్ది, అన్నా కాదా? సో అందుకని డిలే అవ్వడానికి, బ్యాక్లాగ్ ఉండడానికి కారణం ఏంటి అంటే డిమాండ్ అండ్ సప్లైయే. లేట్ అవ్వడానికి కారణాలు కూడా ఒకటి సప్లై ఎక్కువ వర్క్లోడ్ ఉండడం చేత కౌన్సిలేట్ల మీద ప్రెషర్ అవ్వచ్చు, రెండవది వాళ్ళ ఎఫిషియన్సీస్ అవ్వచ్చు, వాళ్ళు ఫాలో అయ్యే అంటే ప్రాసెస్ సిస్టమ్ ఒకటే ఉన్నప్పటికీ కూడా రిసోర్సెస్ సఫిషియెంట్గా లేవనుకోండి, లేదా పనిచేస్తున్న వాళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ కూడా సరిగా లేవనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
మీరు వీసా బులెటిన్ అన్నారు కదా, అంటే అసలు అది ఎలా వర్క్ చేస్తుంది, మరి ఈ మంత్లో బులెటిన్లో వచ్చినటువంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మీరు ఎలక్షన్స్ బులెటిన్ చూస్తాం మనం, అవునా? ఎలక్షన్ బులెటిన్స్లో ఏం చేస్తూ ఉంటారు, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ Second రౌండ్ round. అయిపోయింది, థర్డ్ రౌండ్ అయిపోయింది అని Yes. ఒక్కొక్క రౌండ్కి వాళ్ళు రిజల్ట్స్ చెప్తూ ఉంటారు. Yes. అలా వీళ్ళు కూడా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి నెల వాట్ ఈస్ ది స్టేటస్, ఈసారి మేము ఏవి ప్రాసెస్ చేస్తున్నాము, Yes. అంటే మనకు తెలుస్తూ ఉంటుంది. నేను 2008లో అప్లై చేశాను, ఇప్పుడు 2006 ప్రాసెస్లో అవుతోంది అని అంటే ఇంకా నేను 2 ఏళ్ల గ్యాప్లో ఉన్నాను. ఇట్ కుడ్ బి 6 months, 3 months, 5 months, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకంటే 2 ఏళ్ల వాళ్ళు ముందు ఇంకా పెండింగ్లో ఉన్నారు అనేది తెలుస్తుంది, అవునా? Yes. అలాగే నేను 2006 అని అన్నాను కాబట్టి 2006 కన్నా ముందు ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయి ఉన్నాయి. Yes. యు అండర్స్టాండ్ మై పాయింట్. సో అది ఆ డేటాని ప్రతి నెల వాళ్ళు బులెటిన్గా ఇస్తూ ఉంటారు అన్ని కేటగిరీస్కి. ఇప్పుడు Yes. అక్కడ ఎప్పుడైతే మనము వీళ్ళకి ఇచ్చేప్పుడు మొన్న వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ మీరు నవంబర్ బులెటిన్ గురించి ఏదైతే Yes. మాట్లాడుతున్నారో ఆ బులెటిన్లో చెప్పింది ఏంటి అని అంటే F4 ఈజ్ అడ్వాన్స్డ్ బై 10 days అని అన్నారు. ఏంటి అని అంటే వచ్చి చూద్దాం మనం. F4 అనేది ది లాస్ట్ కేటగిరీ. అక్కడ సెటిల్ అయి ఉన్న వాళ్ళు సిటిజన్స్, Yes. వాళ్ళు వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే బ్లడ్ రిలేటెడ్ బ్రదర్ సిస్టర్స్ని వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది లాస్ట్ కేటగిరీ. అలా కాకుండా వాళ్ళ పిల్లలు, పెళ్ళైపోయిన పిల్లలు ఉంటారు కదా, దే కమ్ ఇన్ టు వన్ కేటగిరీ. మళ్ళీ ఆ పెళ్ళైన కేటగిరీ అని ఏదైతే అన్నానో యుఎస్ సిటిజన్ యొక్క పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ సంబడి గాన్ దేర్, దే హ్యావ్ బికమ్ సిటిజన్స్ బట్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ఇండియా బట్ దే ఆర్ మ్యారీడ్, Yes. వాళ్ళకి ఇవ్వడాన్ని దాన్ని వచ్చేసి F3 అంటారు. అలాగే ఇప్పుడు ఆ న్యూస్లో మనం బాగా చూసింది F4 గురించి, F4. మిగతా వాటిలో మార్పులు లేవు అని అన్నారు. Yes. సో ఈ F3లో మార్పులు లేవు. అలాగే F2B అని అంటారు. అని అంటే అక్కడికి వెళ్ళిన రెసిడెంట్ యొక్క స్పౌస్ కానీ అన్మ్యారీడ్ చిల్డ్రన్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన వీసాస్ని F2B అని అంటారు. అలాగే మనం ఏమంటాం F2A అనేది స్పౌస్ అండ్ చిల్డ్రన్కి వస్తుంది. అదే F2B అనేది అడల్ట్ పిల్లలు ఏజ్ అయిపోయిన Age తర్వాత వాళ్ళు థర్డ్ ప్రయారిటీలోకి Yes. వస్తారు. యా, ఫస్ట్ ప్రియారిటీలో మీరు వచ్చినట్టయితే F1 అని అంటే అన్మ్యారీడ్ సన్స్ డాటర్స్, పేరెంట్స్ హ్యావ్ గాన్, అన్మ్యారీడ్ డాటర్స్ అండ్ సన్స్ ఆర్ దే, వాళ్ళు ఫస్ట్. ఇది యుఎస్ సిటిజన్స్కి. F1 Yes. వచ్చేసి యుఎస్ సిటిజన్స్కి, F2A వచ్చేసి పర్మనెంట్ రెసిడెంట్స్కి, మళ్ళీ F2B వచ్చేసరికి అన్మ్యారీడ్ అడల్ట్ సన్ డాటర్ ఎవరైతే ఉన్నారో. ఇలా వాళ్ళు కేటగిరీలుగా పెట్టుకున్నారు. ఈ కేటగిరీ యొక్క పర్ఫార్మెన్స్ అంటే ఏది ఎప్పుడు దాకా మూవ్ అయింది, ఏమైంది అనే అప్డేట్ బులెటిన్ గివ్స్ అన్ అప్డేట్ ఆన్ వాట్ ఈస్ ది స్టేటస్, హూ కెన్ అప్లై నౌ, వేర్ ఈస్ ది ప్రొసీజర్ నౌ, పెండింగ్ నౌ అని డీటెయిల్స్ ఇస్తుంది. Yes. అలా ఇది నవంబర్లో వచ్చిన బులెటిన్ యొక్క సమాచారం. అంటే సార్ ఇప్పుడు ఈ బులెటిన్ అన్నారు కదా, వీసా బులెటిన్ అని చెప్పేసి, దానివల్ల మన ఇండియన్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? లేదమ్మా, ఇది నేనేమన్నాను, ఇట్స్ ఎ రిపోర్ట్. ఇట్ ఈస్ ఎ రిపోర్ట్, ఇట్ ఈస్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. ఆ రిపోర్ట్ ఏం చెప్తోంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి నవంబర్ రిపోర్ట్ని చూద్దాం. Yeah. నవంబర్ రిపోర్ట్ని చూసినప్పుడు అది ఏమంది అని అంటే F4 కేటగిరీ ఏదైతే ఉందో, దాంట్లో ఫైనల్ యాక్షన్ కట్ ఆఫ్ ఈజ్ అడ్వాన్స్డ్ బై, ఓకే, Yes. అడ్వాన్స్డ్ బై 1 week టు March 8, 2006 అని అన్నాడు. అంటే ముందున్న డేట్ కంటే ఒక వారం రోజులు అడ్వాన్స్ అయింది అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్. Yes. అలాగే అప్లికేషన్ ఈజ్ ఫార్వర్డెడ్ బై టు ఆగస్ట్ 1.5 months, అదే 45 daysకి ఫార్వర్డ్ అయింది అని చెప్తున్నాడు. ఇట్స్ అన్ అప్డేట్ బీయింగ్ గివెన్. దీనివల్ల తేడా ఏం మారిపోయి రావట్లేదు. కానీ మీరు చూడండి, ఇవాళ మనం ఎప్పుడున్నాం? 2024లో ఉన్నాం. ఎప్పుడు అప్లికేషన్లు ప్రాసెస్ అవుతున్నాయి, ఎప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ ప్రాసెస్ మాట్లాడుతున్నారు? 2006, 2008. అంటే మనకి ఏం తెలుస్తుంది?
మనకేం తెలుస్తుందంటే ఊరికే అనవసరమైన ఆశ పెట్టుకుని అవునా కదా. ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ వై షుడ్ పీపుల్ రన్ లైక్ దాట్. యు అండర్స్టాండ్ మై పాయింట్, ఎస్పెషలీ సిబ్లింగ్లు. యు గట్ మై పాయింట్. yes ఐ డోంట్ థింక్ బికాజ్ మనం ఎంతసేపు డిమాండ్ ఎక్కువ చూపిస్తే వాళ్ళ దగ్గర అంత డిలేలు అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఏం యూఎస్ నా దేశం భారతదేశం అన్న కాన్సెప్ట్లోకి వచ్చారనుకోండి, అప్పుడు ఈ డిలేలు ఖచ్చితంగా కట్ షార్ట్ అవుతాయి. yes యు అండర్స్టాండ్ మై పాయింట్. విపరీతంగా మన వాళ్ళు క్రేజ్ చూపించేసరికి అక్కడ డిమాండ్ పెరిగి వాళ్ళు అతను ఇంకొకటి, ఇది మన దేశంకే ఇలా ఎందుకు ఉందండి, వేరే దేశాలకు ఎందుకు లేదు, మరి మెక్సికో ఆ రిపోర్ట్లో మెక్సికో గురించి చాలా చేంజెస్ Yes. ఉన్నాయని మాట్లాడారు కదా అని అనొచ్చు. మీరు అలా చూసినట్టయితే ఆ డిమాండ్ అండ్ సప్లై మీద, ప్రాసెస్ మీద మెక్సికో వాళ్ళు కూడా చాలా విపరీతంగా చూస్తారు. అయితే నేను ఇంతకుముందు చెప్పాను, ప్రాసెస్ కానీ ఒక పర్టికులర్ కేటగిరీలో yes అర్థమైందా, ఒక పర్టికులర్ కేటగిరీలో మార్పులు రావచ్చు అంతే తప్పితే వేరే దేశాల్లో ఇంకొకటి యుఎస్ వాళ్ళు ఇచ్చేప్పుడు కూడా ఒక్కొక్క దేశానికి కోటా అని కోటాలు పెట్టుకున్నారు. కోట ఓకే, వెన్ దే హ్యావ్ గివెన్ సచ్ కైండ్ ఆఫ్ లిమిటేషన్స్ అండ్ గ్యారెట్ దీస్ థింగ్, అవి కొన్నిసార్లు ఏమవుతాయి, కొన్ని కేటగిరీలో వాడబడతాయి, కొన్ని కేటగిరీల్లో వాడబడవు. వాళ్ళు ఒకవేళ ఆ కేటగిరీని అడ్జస్ట్ చేసినట్టయితే ఇంకొంచెం స్పీడ్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. yes తర్వాత కొన్ని కంట్రీస్ నుంచి ఎక్కువగా లేదు, కొన్ని కంట్రీస్లో డిమాండ్ ఉంది అని అంటే, ఇఫ్ దీస్ పీపుల్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ దోస్ కంట్రీస్ ఆర్ యాడింగ్ వాల్యూ టు దెమ్, దే హ్యావ్ టు టేక్ అ పొలిటికల్ డెసిషన్. అవునా కదా. yes It should happen as a government policy decision, saying that 100 మంది కాదు, we will take 110 now అని అన్నారు అనుకోండి, 10% స్పీడ్ విల్ ఇంప్రూవ్. అంటే సార్ మన ఇండియన్స్ కి వీసా పొందడానికి ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా అంటే? ఛాలెంజెస్ ఏం ఛాలెంజెస్ ఏం లేవమ్మా, మన కాంపిటీషన్ ఛాలెంజ్. యూ అండర్స్టాండ్ మై పాయింట్. మన దగ్గర ఇప్పుడు F1B ముందు స్టూడెంట్ వీసా, తర్వాత H1B వీసా, అవునా. yes సో ఇలా ఇన్ని రకాల వీసాలు ఉన్నప్పుడు అన్నింట్లో కూడా కాంపిటీషన్ ఉంది. yes యూ అండర్స్టాండ్ మై పాయింట్. మన వాళ్ళే మనకి కాంపిటీషన్. అక్కడున్న నంబర్స్ని వాళ్ళు పెంచేంత వరకు, అక్కడున్న వాళ్ళ నంబర్లు పెంచేంత వరకు ఐదర్ మన కాంపిటీషన్ తగ్గాలి లేదా వాళ్ళ నంబర్లు పెంచాలి. సార్ ఇప్పుడు H1B అన్నారు కదా, H1B L1 వీసా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేయాలంటారు? అమ్మా ఇప్పుడు నేను అదే చెప్పాను, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు కూడా L1 వీసా గురించి మాట్లాడుకున్నాము. ఎప్పుడైతే L1 వీసాతో వెళ్తారో వాళ్ళు మేనేజరియల్ కెపాసిటీలోనో ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తోనో వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా స్పౌస్ ఫ్యామిలీ ఉంటారు ఖచ్చితంగా. అయితే ఫ్యామిలీని తీసుకుని వెళ్ళైనా ఉంటారు, లేదా ఫ్యామిలీస్ని ఇక్కడ పెట్టైనా ఉంటారు. కాబట్టి దే విల్ బి అండర్ ట్రెమెండస్ స్ట్రెస్. L1లో ఉన్నవాళ్ళు అందుకనే ఫ్యామిలీస్ తీసుకెళ్లే ముందు దే హ్యావ్ టు బి వెరీ వెరీ కాషియస్ అండ్ దిస్ థింగ్, బికాజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇఫ్ దే డోంట్ గెట్ వాట్ యు కాల్, ఎందుకంటే 7 years అయితే ఖచ్చితంగా ఉంటుందమ్మా, 7 years దాకా అయితే ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఎప్పుడో ఉద్యోగం పోవడమో, మార్కెట్ మార్పులు రావడమో ఇలాంటివి ఏమైనా జరిగితే 60 రోజులు డిసైడ్ చేసుకుని ఇంకో ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవాలి. తెచ్చుకోలేని పరిస్థితుల్లో ముఠాముళ్ళే సర్దుకుని ఇంటికి వచ్చేయాల్సి ఉంటుంది. ఒక్కడే వెళ్ళిన వాడికి పెద్ద ఇబ్బంది ఉండదు. బట్ వెన్ హీ టేక్స్ ఫ్యామిలీ, when he takes kids who are school going, college going and all, it creates lot of challenges. కాబట్టి L1 వీసా మీద వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు మేము ఫ్యామిలీస్ని తీసుకెళ్తాము లేదా అని అనుకుంటే దే షుడ్ బి ఆల్వేస్ ఆన్ ద టోస్ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్ సెట్, బీ రెడీ ఫర్ ఎంప్లాయ్మెంట్ చేంజ్, and they should be able to get their what you call alternate employment if this employment goes and they get an alternate visa. అలాంటి అరేంజ్మెంట్లు, అలాంటి ప్రిపేర్డ్నెస్తో వెళ్ళినట్టయితే ఏం ఇబ్బందులు ఉండవు. రెండవది, పిల్లడు యూఎస్కి వెళ్ళాడు కదా, ఇంకా వైఫ్ తీసుకెళ్ళవా, పిల్లల్ని తీసుకెళ్ళవా, ఫ్యామిలీ వెళ్తుందా లేదా, ఎప్పుడు వెళ్తున్నారు, ఈ ప్రెషరు, ఈ మెంటాలిటీ మన ఇండియన్స్లో ఏదైతే ఉందో అది కొంత మారాలమ్మా. పాపం పిల్లలది కూడా తప్పు కాదు. Even the parents also expect when are you getting married, when are you taking your wife, when are you taking your kids, you understand my point. ఈ ప్రెషర్లన్నీ కూడా
ఇట్ విల్ అంటిల్ ఒకటి దే నీడ్ టు హ్యాండిల్ దేర్ కెరియర్. దే హ్యావ్ ఆల్రెడీ కెరియర్ ఛాలెంజెస్ ఉన్నాయి. కెరీర్ ఛాలెంజెస్ పక్కన పెట్టుకుని దిస్ ఫ్యామిలీ విల్ బికమ్ అన్ అదర్ ప్రెషర్. అందుకని ఫ్యామిలీస్ కూడా, అక్కడ ఉన్న ఫ్యామిలీస్ కానీ ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్ కానీ, దే హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ దెన్ ఈ క్రేజ్ అనేది కొంచెం తగ్గించుకొని, కొంచెం క్రేజ్ అనేది తగ్గించుకొని వాతావరణాన్ని బట్టి అయితే అవుతుంది. వెళ్తే వెళ్తాడు, వెళ్ళగలిగితే వెళ్తాడు, ఉంటే ఉంటాడు, లేకపోతే వాపస్ ఇస్తాడు. అవునా? ఢిల్లీకి వెళ్తున్నాం, ఢిల్లీలో 4 ఏళ్ళు ఉంటాం, నచ్చట్లేదు వాపస్ వచ్చేస్తున్నాం. అవునా? బెంగళూరు ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి, బెంగళూరుకి వెళ్తున్నాం, 4 వచ్చేస్తాం. వెన్ వీ గో టు గోవా వీ ఫీల్ లైక్ బీయింగ్ దేర్, వీ కమ్ బ్యాక్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? అలాంటి మైండ్ సెట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏమీ ఇబ్బంది ఉండదు. అలా లేనప్పుడే ఇష్యూస్. సరే, మరి ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటారు అక్కడ, వాళ్ళ ద్వారా మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఈ F4 అనేది మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో అదే. ఒకవేళ మన బ్రదర్ సిస్టర్స్ అక్కడ ఉండి వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చినట్టయితే వాళ్ళు మనకి సిబ్లింగ్ వీసాస్ ఇప్పించగలరు. కానీ అవే చూపించాం కదా, 2006, 2008 ఆ రేంజ్లో ఉన్నాయి. అవునా? సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, we should actually stop expecting. If it happens, it happens. అదే గోల్లా పెట్టుకుని ఉంటే కొంచెం, ఇంతకు మునుపు ఇంత డిమాండ్ లేదు కాబట్టి. సే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ మై బ్రదర్ went about 3 decades before, the times were different. Today the times are different, so we need to be careful. ఏం లేదు, టూ మచ్ ఆఫ్ క్రేజ్ వద్దు అంటున్నాను అంతే. ఇంకోటిసారి వీసా మనకి త్వరగా రావాలి, డిలే అవ్వకుండా ఉండాలంటే రూల్స్లో ఏమైనా చేంజెస్ రావాలంటారా? ఖచ్చితంగా కదా. అంటే రూల్స్లో చేంజ్ అని ఏం కాదు, కానీ పాలసీ ప్రకారంగా ఇవాళ వాళ్ళు, నేను చెప్పాను కదా 80,000 ఏదో కోటా పెట్టుకున్నారు వాళ్ళు. అలా కాకుండా దే హ్యావ్ టు ఇంక్రీజ్ దోస్ నంబర్స్. వెన్ విల్ దే ఇంక్రీజ్ దోస్ నంబర్స్? వెన్ దే హ్యావ్ ఫైండ్ సమ్ మోర్ వాల్యూ అండ్ దే వాంటెడ్. అలా కాకుండా వేరే కంట్రీస్ టోటల్గా వాళ్ళ దగ్గర ఉన్న, ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు పొలోమని జనాల్ని అలౌ చేసిన అక్కడ సిటిజన్స్ ఒప్పుకోవద్దు. యూ అండర్స్టాండ్ మై పాయింట్? అక్కడ సిటిజన్స్ వాళ్ళ రైట్స్, వాళ్ళకి కాంపిటీషన్ పెరిగిపోతుంది అని. కాబట్టి ఇట్స్ అ ఛాలెంజ్ టు ద గవర్నమెంట్ దేర్ ఆల్సో. సో బ్యాలెన్స్డ్ అప్రోచ్లో ఇక్కడి నుంచి ఎంతమందిని తీసుకోవడం వల్ల ఎంత బెనిఫిట్స్ పెంచవచ్చు, ఇలా తీసుకెళ్ళడం వల్ల అక్కడున్న వాళ్ళకి ఇబ్బందులు కాకుండా వాట్ అరేంజ్మెంట్స్ టు బీ డన్ అన్నవి, ఇవన్నీ పొలిటికల్ డెసిషన్స్, గవర్నమెంట్ పాలసీ డెసిషన్స్. గవర్నమెంట్ ఆ పాలసీల మీద ఫోకస్ పెట్టినట్టయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ పాజిటివ్ రిజల్ట్స్. మీరు చెప్పారు కదా, డిమాండ్ ఉంది కాబట్టి అక్కడ కూడా అలా డిలే అవుతుంది అన్నారు. ఎంత చెప్పినా మన వాళ్ళు వినరు, పైకే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి అంటారు కదా. మరి స్టూడెంట్స్ కానీ, జాబ్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, వెళ్ళాలి అనుకునే ఆలోచన కొంచెం దృఢంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా? నేనేమంటానమ్మా, వెళ్ళాలని ఉన్నవాళ్ళు వెళ్ళాలి, ప్రయత్నించడంలో తప్పులేదు. అయితే ఏమంటున్నానంటే నేను, డోంట్ బీ ఓవర్ అంబిషియస్. యూ గాట్ మై పాయింట్. యూఎస్ పోతానని చెప్పి ఇక్కడ కెరీర్ పాడు చేసుకోమాకండి. యూ గాట్ మై పాయింట్. యూఎస్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడ కెరియర్లు పాడు చేసుకోమాకండి. మీరు యూఎస్కి వెళ్ళినా ఇక్కడున్నా, యూఎస్కి వెళ్ళినా, యూఎస్ఏ కాదు వేరే ఏ కంట్రీస్కి వెళ్ళినా ఇక్కడున్నా, ఇవాళటి కండిషన్ ప్రకారం చూసినట్టయితే ప్రపంచం పెరిగెడుతోంది, టెక్నాలజీ పరిగెడుతోంది. కాబట్టి మనం కూడా మన స్కిల్ సెట్స్ని అలా పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్న మా ఇంట్లో మా పనమ్మాయి వచ్చి నాకు ఫోన్ తీసుకొచ్చి చూపించి, సరే ఈ వాట్సాప్లో ఈ రింగ్ లాగా ఏదో తిరుగుతోంది, ఇదేంటి అని అడిగింది. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ది గూగుల్ జెమినీ. యూ అండర్స్టాండ్? అంటే ఏఐ వాడాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు రేపు పొద్దున ఏఐ ఎవరు వాడగలుగుతున్నారు? అన్ ఇల్లిటరేట్ సర్వెంట్ మేడ్ 4 పదాలు ఇంగ్లీష్ అది టైప్ చేయగలిగిందంటే షీ విల్ బి ఏబుల్ టు యూజ్ ఏఐ. ఏఐ హ్యాస్ గాన్ టు దట్ స్టేజ్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? దట్ ఈస్ ది స్పీడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కాబట్టి మన వాళ్ళు టెక్నికల్గా చాలా అబ్రెస్ట్ ఉండాలి. దే నీడ్ టు బి ఒక అడుగు ముందు అన్నట్టుగానే ఉండాలి. ఏ ఉద్యోగంలో ఎంత స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, బయట ఉన్నా, స్కిల్ సెట్ని ఎప్పుడు పెంపొందించుకొని ఒక ముందు అడుగు వేసేట్టుగా, వాళ్ళు అడగక ముందే
ఐ కెన్ డూ ఇట్ అన్న మైండ్ సెట్లో ఉన్నట్టయితే ఇబ్బందులు ఏమి ఉండవు. అలా లేకపోతే మాత్రం ఒక్క టెక్నాలజీలోనే కాదమ్మా, నాట్ జస్ట్ ఇన్ దిస్ థింగ్, యు గో టు ఎనీ ఇండస్ట్రీ, ఎనీ దిస్ థింగ్, ఎవ్రీవేర్ దిస్ డెవలప్మెంట్ ఈస్ దేర్, పీపుల్ షుడ్ వర్క్ టువర్డ్స్ దాట్. సో ఓవరాల్గా ఇప్పుడు అమెరికన్ వీసా సిస్టంలో ఎక్కువ అంతగా మార్పులు లేవని అంటున్నారు కదా సార్? మార్పులు ఏమి లేవమ్మా, Yeah. మార్పులు ఏమి లేవు. డిమాండ్ ఎక్కువ ఉండడం Demand చేత, ఎక్కువ ఉండడం వల్ల. డిమాండ్ ఏమి చేయడం చేత వెయిట్ లిస్ట్ కదలట్లేదు. యు అండర్స్టాండ్ మై పాయింట్? వెయిట్ లిస్ట్ కదలట్లేదు. కొన్ని పరిస్థితుల్లో వెయిట్ లిస్ట్ ఇంకా పెరుగుతోంది. వెయిట్ లిస్ట్ అనకంటే వెయిట్ లిస్ట్ టైం. ఎస్, యు అండర్స్టాండ్ మై పాయింట్? మన తిరుపతి డబ్బాలు ఉంటాయి కదా ఉండేలు. కూర్చోడానికి, యా ఇంకెప్పుడు వదులుతారు అంటే ఫస్ట్ డబ్బా ముందు వదులుతారు, ముందు తర్వాత వదులుతారు. నెక్స్ట్ రూమ్ అని. అవునా? సో వేర్ ఆర్ వి ఫిట్టింగ్ ఇన్? మనం డిమాండ్ పెరిగినట్టయితే రూములు పెరుగుతాయి, వెయిటింగ్ పెరుగుతుంది. యు గాట్ మై పాయింట్? ఎస్, సో దే కాంట్ హెల్ప్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సో మచ్.